పుష్ప అంటే బ్రాండ్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో గైస్, డైలీ ఇలాగే ఈ రోజు కూడా పుష్ప 2కి సంబంధించి ఓవర్సీస్ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, అలాగే ఇండియాలో మొదటి రోజు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, అలాగే ఇండియాలో వీకెండ్ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ముందు నుంచే మన ఛానల్లో మనం చెప్తూ రావడం జరిగింది, పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఖచ్చితంగా 150 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి. సో 150 కోట్లను కూడా టచ్ చేసి క్రాస్ అయిపోయింది. పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 165 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి పుష్ప 2కి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది బన్నీ కెరియర్లో ఇప్పటివరకు ఆయన ఎన్ని అయితే సినిమాలు తీశాడో ఆ సినిమాలకు సంబంధించిన మొత్తం కలెక్షన్స్ ని కూడా బీట్ చేసే అవకాశం ఉంది. అలాగే నిన్న హైదరాబాద్ లో పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్ అయితే జరగడం జరిగింది. ఈ ఈవెంట్ లో ముందుగా సుకుమార్ బన్నీ గురించి మాట్లాడుతూ సుకుమార్ ఎమోషనల్ కావడం జరిగింది. తర్వాత బన్నీ సుకుమార్ గురించి మాట్లాడుతూ బన్నీ కూడా ఎమోషనల్ కావడం జరిగింది. ఇది వాళ్ళ సినిమా కాదని చెప్పి వాళ్ళు ప్రాణం పెట్టి తీసామని చెప్పి ఆర్టిస్టులు అందరూ ప్రాణం పెట్టారని చెప్పి వాళ్ళిద్దరూ నేను చెప్పడం జరిగింది. ఫైనల్గా డిసెంబర్ 5వ తారీఖున ఇండియాలో ఒక ఫెస్టివల్ రాబోతుంది అని చెప్పి బన్నీ అయితే మనకు చెప్పడం జరిగింది. ఇండియాలో ఈ సినిమా ఏ సినిమా రిలీజ్ కాని విధంగా దాదాపు 12,500 స్క్రీన్లు అయితే ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా మొదటి రోజు RRRకి సంబంధించిన రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టి ఖచ్చితంగా 250 నుంచి 300 కోట్లు కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా టికెట్లను పెంచుకోవడానికి కూడా ప్రభుత్వాలు భారీగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా టాపిక్ లోకి వచ్చినట్టయితే సుకుమార్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా పుష్ప 2. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 500 కోట్లు. అండ్ ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 1000 కోట్లను అయితే కమాయించడం జరిగింది. చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఓన్ లాంగ్వేజ్ అంటే పుష్ప 2 ఓన్ లాంగ్వేజ్ అయిన తెలుగు లాంగ్వేజ్ లో మన లాంగ్వేజ్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికీ దాదాపుగా 31 కోట్ల 63 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా. తెలుగు లాంగ్వేజ్ తర్వాత పుష్ప 2కి ఎక్కువ మద్దతు దొరుకుతున్న లాంగ్వేజ్ ఏదంటే హిందీ లాంగ్వేజ్, నార్త్ స్టేట్ అనమాట. సో మన ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో పుష్ప 2 ఇప్పటి వరకు బుకింగ్స్ ద్వారా 27 కోట్ల 82 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఇది. నెక్స్ట్ తమిళనాడులో వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు 2 కోట్ల 52 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మన కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు పుష్ప 2 దాదాపు 7 కోట్ల 22 లక్షలను అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు చేయడం జరిగింది. వచ్చేసి కేరళ స్టేట్ అనమాట. సో కేరళ స్టేట్లో వచ్చేసి దాదాపుగా 3 కోట్ల 83 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే నేను బన్నీ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, కేరళకి తనని అడాప్టెడ్స్ అంటారని చెప్పి. సో బాలీవుడ్లో అంత మంచి ఫాలోయింగ్ అయితే బన్నీకి అయితే ఉంది. సో ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో కలిపి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు దాదాపుగా 73 కోట్ల 2 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది కాబట్టి ఈ వీకెండ్ సంబంధించిన కలెక్షన్ గురించి అంటే Day 1, Day 2, Day 3, Day 4 సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది కదా, మొదటి రోజు ఈ సినిమా దాదాపు 73 కోట్ల 2 లక్షల రూపాయలని వసూలు చేయడమే జరిగింది ఇప్పటి వరకు అని చెప్పి. అట్లనే వచ్చేసి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 11 కోట్ల 41 లక్షల రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ద్వారా వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు వచ్చేసి ఈ సినిమా ఇప్పటి వరకు 9 కోట్ల 28 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల 51 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా మొదటి రోజు ఇంకా వీకెండ్ కలెక్షన్ మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా 110 కోట్ల 23 లక్షలను అయితే పుష్ప 2 సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 54 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా ప్రీమియర్, అడ్వాన్స్ బుకింగ్ ప్లస్ వీకెండ్ కలెక్షన్ మొత్తం కలిపి ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియాలో కలిపి ఇప్పటి వరకు దాదాపుగా 164 కోట్ల 70 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ఖచ్చితంగా RRR, KGF 2, జవాన్, పఠాన్ ఏవైతే రికార్డ్స్ క్రియేట్ చేశాయో దాదాపు 1200 కోట్ల దగ్గర ఉన్నాయో ఆ టార్గెట్ని అయితే ఈజీగా అచీవ్ చేయడం జరుగుతుంది. ఆ టార్గెట్ని అయితే దాటడం జరుగుతుంది. ఒక సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపు 650 కోట్లను కలెక్ట్ చేస్తే మన బాహుబలి 2 సంబంధించిన రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. తర్వాత దంగల్ని కూడా టచ్ చేయాలంటే ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ రావాలి, అదిరిపోయే పాజిటివ్ టాక్ పూర్తిగా ఎక్కడ కూడా మిక్స్డ్ టాక్ రాకుండా ఖచ్చితంగా పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమా దంగల్ని కూడా టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇదనమాట ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్. డైలీ అలాగే పుష్పకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్, అలాగే సినిమా రిలీజ్ అయిన వెంటనే లాంగ్వేజ్ పరంగా కలెక్షన్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నేను రోజు పెట్టే వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఏ టైంకి పెడతానో తెలియదు కానీ డైలీ అయితే ఖచ్చితంగా వీడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ తొందరలోనే సాటర్డే ప్రభాస్ గారి మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే రాబోతుంది. సో ఆ డెడికేటెడ్ వీడియో నడుస్తుంది ఆల్రెడీ. సో సాటర్డే అయితే ఆ వీడియో వచ్చే అవకాశం ఉంది. సాటర్డే లేదు సండే వీడియో వచ్చే అవకాశం ఉంది. ఆ వీడియోకి నేను
ఫస్ట్ టైం 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. ఒకవేళ ఆ వీడియోకి మీరు 1000 లైక్స్ ఇస్తే నా వెనకాల వాల్ పైన ప్రభాస్ గారి ఫోటో అయితే నేను పెట్టడం జరుగుతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏనండి, మీరు 1000 లైక్స్ ఆ వీడియోకి ఇస్తే వెనకాల వాల్ పైన ప్రభాస్ గారి ఫోటో అయితే రాబోతుంది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.